Welcome, dear students, teachers, and friends, to another moral story of The Farmer's Wife and the Crow. A farmer grew many vegetables on a farm in his village. One day, he gave all the vegetables to his wife to sell them in the market. The wife carried the vegetables to the market with the money and she bought some eggs. The farmer's wife was excited and walked back home with the basket of eggs. She also had money in her purse. She was careless and was in a hurry. Suddenly, she stumbled on the way and the eggs fell out of the basket and broke. The farmer's wife looked up at the crow on the tree and said, "You foolish crow, you caught unpleasantly and I got distracted. Now all my eggs have broken." The crow said, "You were in a hurry, so you were not careful and I did not even care." Moral of the story: you should not blame others for your fault. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒక రైతు తన గ్రామంలోని పొలంలో చాలా కూరగాయలు పండించాడు. ఒకరోజు ఆ కూరగాయలన్నీ మార్కెట్లో అమ్మేందుకు భార్యకిచ్చి పంపించాడు. భార్య కూరగాయలను మార్కెట్కు తీసుకెళ్లి అమ్మి వచ్చిన డబ్బుతో కొన్ని కోడిగుడ్లు కొనుగోలు చేసి ఆ కోడిగుడ్ల బొట్టతో ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె చేతిలో ఒక పర్సు ఉంది. ఆ పర్సులో డబ్బు కూడా ఉంది. ఆమె అజాగ్రత్తగాను మరియు హడావిడిగా ఉంది. వచ్చే దారిలో అకస్మాత్తుగా తడబడి ఆ బుట్టలోని కోడిగుడ్లన్నీ కింద పడిపోయి పగిలిపోయినాయి. ఆ సమయంలో రైతు భార్య ఆ చెట్టు మీద ఉన్న కాకిని చూసి, "వివేకం లేని కాకి, తెలివి తక్కువ కాకి, నువ్వు అసహ్యంగా నన్ను కాకా అంటూ కవ్వించావు. మరియు నేనేమో పరధ్యానంలో పడ్డాను. ఇప్పుడు నా కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి" అన్నది. అప్పుడు కాకి ఎలా అంది, "నేను కాకా అని కూడా అనలేదు. నువ్వే తొందరపడ్డావు, జాగ్రత్తగా లేవు, అందువల్లనే కోడిగుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి" అన్నది. ఈ కథ యొక్క నీతి: నీ తప్పుకు ఇతరులను నిందించకూడదు.